ఒక సినిమా బాగాలేకపోతే వెంటనే రేటింగ్ ఇచ్చేస్తాం. ఒక ప్రొడక్ట్ నచ్చకపోతే రివ్యూ రాసేస్తాం. కానీ ఎప్పుడైనా మనకి మనమే రేటింగ్ ఇచ్చుకున్నామా? ఈరోజు మనల్ని మనమే తూకం వేసుకుందాం. మనుషులకి రేటింగ్ ఇచ్చే ఈ కొత్త స్కేల్లో మీరు ఎక్కడున్నారో చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయి బ్రో. మ్యాటర్లోకి వెళదాం. నెంబర్ 1 out of 10. వీరు సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వర్గం. ఎందుకంటే వీరి అసలు స్వరూపం బయటపడడానికి చాలా కాలం పడుతుంది. వీరు చేసే ప్రతి మంచి పని వెనుక ఒక స్వార్థం ఉంటుంది. అది డబ్బు కాకపోవచ్చు, కానీ నేను అందరికంటే ఉత్తముడిని అనే పేరు కోసం వీరు తాపత్రయపడతారు. నలుగురు చూస్తున్నప్పుడు ఎంతో వినయంగా ఉండటం, ఎవరూ లేనప్పుడు అహంకారంతో ప్రవర్తించడం. వీరు ఎప్పుడు ఇతరులకు నీతులు చెప్తూ ఉంటారు. ఎదుటి వారి లోపాలని వెతికి పట్టుకోవడంలో వీరు దిట్ట. నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటూ అందరినీ జడ్జ్ చేస్తారు. తమను తాము ఒక పవిత్రమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. దీనివల్ల అవతల వ్యక్తికి తెలియకుండానే ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది. ఎవరైనా వీరిని విమర్శించినా లేదా వీరికంటే మెరుగ్గా కనిపిస్తున్నా వీరు తట్టుకోలేరు. వీరి మాటకు ఎదురు చెప్తే, నేను నీ మంచి కోరి చెప్తుంటే నువ్వు నన్నే అంటావా అనే బాధితుడి ముసుగు వేసుకుంటారు. సమాజం ముందు విలువల గురించి మాట్లాడే వీరు వ్యక్తిగత జీవితంలో అవే విలువల్ని తొంగలో తొక్కుతారు. వీరు అందరితో సాఫ్ట్ గా మాట్లాడడం అనేది ఒక టెక్నిక్ మాత్రమే. ఆ మృదు స్వభావంతో ఎదుటి వారిని బుట్టలో వేసుకుని తమకు కావాల్సింది సాధించుకుంటారు. నిజాయితీగా ఉండే చెడ్డవాడు ఎప్పుడూ మేలే, ఎందుకంటే వాడు చెడ్డవాడని మనకు తెలుసు. కానీ మంచితనం అనే ముసుగు వేసుకున్న వ్యక్తి ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. అయితే వీరిని గుర్తించడం ఎలా? వీరి మంచితనం ఎప్పుడూ కండిషన్స్ తో కూడి ఉంటుంది. గమనించండి. తమ గురించి తాము గొప్పగా చెప్పుకోవడానికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే వీరి లోపల విషం, పైన అమృతం లాంటి వారు. అందుకే వీరి కపటత్వానికి ఇచ్చే రేటింగ్ కేవలం 1 మాత్రమే. నెంబర్ 2 out of 10. బయటికి పెద్దగా నీతులు చెప్పరు, గొడవ పడరు. కానీ వీరి చూపులు, వీరి మౌనం వేల అర్థాలని వెలువరిస్తాయి. వీరు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ బట్టలు, మీ మాట తీరు, మీ ప్రవర్తనని మనసులో విశ్లేషిస్తూ ఉంటారు. మీరు ఒక విషయం చెబుతుంటే అది వినడం కంటే అందులో తప్పులు వెతడానికే వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పైకి అవునా సరే అంటారు, కానీ లోపల మాత్రం వీడికంత సీన్ లేదులే అని తీర్పు ఇచ్చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు లేదా మీరు ఒక విజయం సాధించినప్పుడు వీరు అభినందించడానికి కూడా ఇష్టపడరు. వీడికి ఆ సక్సెస్ ఎలా వచ్చింది, నాకంటే వీడు తక్కువే కదా అనే అసూయ వీరి మౌనం వెనక దాగి ఉంటుంది. వీళ్ళందరితో మాట్లాడడం టైం వేస్ట్, వీళ్ళకి నా స్థాయి అర్థం కాదు అనే ఒక రకమైన అహంకారం వీరిలో ఉంటుంది. వీరు మీ పక్కన ఉన్నప్పుడు మీకు తెలియని ఒక రకమైన అసౌకర్యం కలుగుతుంది. వీరి నుంచి వచ్చే వైబ్స్ ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటాయి. వీరు నేరుగా విమర్శించరు కాబట్టి మీరు వీరిని నిలదీయలేరు. కానీ వీరి చూపులు, ముఖ కవళికలు మీరు తక్కువ అనే భావాన్ని కలిగిస్తాయి. అయితే వీరిని ఎలా గుర్తుపట్టాలి? మీరు ఏదైనా సాధించినప్పుడు వీరి ముఖంలో ఆనందం ఉండదు, కేవలం ఒక రకమైన బిగుసుకుపోయిన మౌనం ఉంటుంది. వీరు అరుదుగా మాట్లాడినా అందులో ఏదో ఒక వ్యంగ్యం లేదా తక్కువ చేసే గుణం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ లో అందరినీ ఒక రకమైన వితండవాదంతో చూస్తూ ఉంటారు. వీరు నిశ్శబ్దంగా విషం చిమ్మే రకం. వీరితో ఉంటే మన ఆత్మవిశ్వాసం నెమ్మదిగా దెబ్బతింటుంది. అందుకే వీరి రేటింగ్ కేవలం 2. నెంబర్ 3 out of 10. వీరు చాలా తెలివైన వారు. వీరు మిమ్మల్ని గాయపరచడానికి కత్తులు, కటార్లు వాడరు. మీలో ఉండే బాధ్యత లేదా జాలి అనే బలహీనతల్ని వాడుకుంటారు. మీరు ఎప్పుడూ తాము మీకోసం చేసిన సహాయాలను లేదా త్యాగాలను గుర్తు చేస్తూనే ఉంటారు. నీకోసం నేను అది వదులుకున్నాను, ఇది వదులుకున్నాను అని పదే పదే అనడం ద్వారా మీలో ఒక రకమైన అపరాధ భావాన్ని కలిగిస్తారు. ఆ గిల్ట్ వల్ల మీరు వారు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. వీరి ప్రేమ ఎప్పుడూ ఉచితంగా దొరకదు. నువ్వు నేను చెప్పినట్లు చేస్తేనే నేను నీతో మాట్లాడతాను, లేదా నువ్వు ఆ పని చేయకపోతే నాకు నీ మీద ప్రేమ లేదన్నట్టే అనే విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది. తప్పు వీరి వైపు ఉన్నా మాట మార్చి మీరే తప్పు చేసినట్లు చిత్రీకరించడంలో వీరు దిట్ట. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పరిస్థితి ఎవరికీ పట్టదు అంటూ సెంటిమెంట్ పండిస్తారు. వీరితో వాదన మొదలు పెడితే చివరకు మీరే వారికి సారీ చెప్పే పరిస్థితికి వస్తారు. వీరు మీ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తారు. మీకు ఇష్టం లేకపోయినా వీరి బాధని చూడలేక లేదా వీరిని ఒప్పించలేక మీరు మీకు నచ్చని పనులు కూడా చేస్తారు. వీరికి మీ మీద నిజంగానే ప్రేమ ఉండొచ్చు, కానీ అది అనారోగ్యకరమైన ప్రేమ. ఒక బంధంలో ఉండాల్సిన స్వేచ్ఛను వీరు హరిస్తారు. కాబట్టి వీరి రేటింగ్ 3 మాత్రమే. అయితే వీరిని ఎలా గుర్తించాలి? వీరితో ఉన్నప్పుడు మీకు ప్రశాంతత కంటే నేనేదో తప్పు చేస్తున్నాను అనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమ అనే తీపి పూత పూసిన విషం లాంటి వారు. బంధాలని నిలబెట్టుకోవడానికి వీరిచ్చే మానసిక ఒత్తిడి ఎదుటి వారిని కృంగదీస్తుంది. అందుకే వీరి రేటింగ్ 3. నెంబర్ 4 out of 10. వీరు అద్దం లాంటి వారు. దాని ముందు ఏది ఉంటే దాన్నే ప్రతిబింబిస్తుంది. అలాగే వీరికి సొంత అభిప్రాయాలు, విలువలు ఉండవు.
కేవలం మెజారిటీ జనం ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఒక విషయాన్ని నమ్మడానికి కారణం అది నిజమని కాదు, 10 మంది నమ్ముతున్నారని మాత్రమే. వీరికి క్రిటికల్ థింకింగ్ ఉండదు. వీరు గుంపులో గోవిందలా ఉండటానికి ప్రధాన కారణం భయం. నేను అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తే లోకం నన్ను వెలేస్తుందేమో అనే ఆందోళన వీరిలో ఉంటుంది. సత్యం వైపు నిలబడటం కంటే మెజారిటీ వైపు నిలబడటానికే మొగ్గు చూపుతారు. వీరిలో ఉండే ఒక ప్రమాదకరమైన గుణం ఏంటంటే, ఏదైనా తప్పు జరిగినప్పుడు నేనేం చేయలేదు, అందరూ చేస్తేనే నేను చేశాను అని చేతులు దులుపుకుంటారు. వీరు హానికరమైన వారు కాకపోవచ్చు, అలా అని వీరు నమ్మదగిన వారు కూడా కాదు. గాలి ఎటు వీస్తే అటు తిరిగే వీరు కష్టకాలంలో మనకు అండగా నిలబడలేరు. అందుకే వీరి రేటింగ్ 4. అయితే వీరిని ఎలా గుర్తించాలి? వీరిని ఏదైనా విషయంపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే అందరూ ఏమనుకుంటున్నారో అదే నా అభిప్రాయం అని తప్పించుకుంటారు. కొత్త ఆలోచనలను లేదా భిన్నమైన వ్యక్తులను చూసి వింతగా లేదా భయంగా స్పందిస్తారు. ఒక మనిషిగా పుట్టాక సొంతంగా ఆలోచించకపోవడం అనేది వ్యక్తిత్వ లోపమే. అందుకే వీరి రేటింగ్ 4. నెంబర్ 5 out of 10. వీరు అతి మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించి ఎవరిని మోసం చేయరు. తమ స్వార్థాన్ని తాము గౌరవిస్తారు, దాన్ని బాహాటంగానే ఒప్పుకుంటారు. వీరిలో ఉన్న అతిపెద్ద బలం అబద్ధం చెప్పకపోవడం. నాకు లాభం ఉంటేనే నేను ఈ పని చేస్తాను అని వీరు ముందే చెప్పేస్తారు. దీనివల్ల అవతలి వ్యక్తికి వీరిపై అంచనాలు ఉండవు. వీరు సమాజం కోసం లేదా ఇతరుల మెప్పు కోసం ముసుగులు వేసుకోరు. వీరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయరు, సైలెంట్ గా ఉండి అసూయ పడరు. తమ సహాయం, తమ శ్రమ ఎక్కడ ఖర్చు పెట్టాలో వీరికి బాగా తెలుసు. ప్రతి బంధాన్ని, ప్రతి పనిని గివ్ అండ్ టేక్ పాలసీతో చూస్తారు. ఈ ముక్కుసూటితనం వల్ల చాలా మందికి వీరు కఠినంగా అనిపించవచ్చు, కానీ వీరు నమ్మదగిన వారు. వీరు ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చరు, ఎందుకంటే ఎదుటివారి జీవితాల్లో వేలు పెట్టడం వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదని వీరికి తెలుసు. వీరు తమ పని తాము చేసుకుంటారు, తమ ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. వీరు ఎవరికి మేలు చేయకపోవచ్చు, కానీ అకారణంగా ఎవరికి కీడు మాత్రం చెయ్యరు. వీరు సమాజానికి ఆదర్శం కాకపోవచ్చు, కానీ మోసగాళ్ల కంటే ఎంతో ఉత్తములు. వీరితో డీలింగ్స్ పెట్టుకోవడం చాలా సులభం, ఎందుకంటే రూల్స్ ముందే తెలుస్తాయి. అయితే వీరిని గుర్తించడం ఎలా? వీరు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. గమనించండి, తమకు నచ్చని పనిని లేదా లాభం లేని పనిని మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తారు. వీరి ప్రవర్తన ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎదురుగా ఒకటి, వెనుక ఒకటి మాట్లాడరు. మంచితనం నటిస్తూ వెన్నుపోటు పొడిచే వారి మధ్య తన స్వార్థాన్ని నిజాయితీగా ఒప్పుకునే వీరు 5 out of 10 రేటింగ్ కి ఖచ్చితంగా అర్హులు. నెంబర్ 6 out of 10. వీరు సమాజం నిర్దేశించిన మంచితనం అనే చట్రంలో ఇమడరు, కానీ మనిషికి కష్టం వస్తే మాత్రం ముందుంటారు. వీరు బహుశా గరుకుగా మాట్లాడవచ్చు, ఒంటి మీద టాటూలు ఉండొచ్చు, లేదా రాత్రిపూట తిరుగుతూ ఉండొచ్చు. లోకం వీరిని చూసి వీడు పనికి మాలిన వాడు, వీడికి సంస్కారం లేదు అని ముద్ర వేస్తుంది. కానీ రంగుల లోకం చూడలేని నిజాయితీ, ధైర్యం వీరిలో ఉంటాయి. రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నీతులు చెప్పే మేధావులు ఆలోచిస్తూ ఉంటారు. సైలెంట్ జడ్జెస్ చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. కానీ ఈ చెడ్డవాళ్లు అని ముద్రపడిన వారే ఏమీ ఆలోచించకుండా రంగంలోకి దిగుతారు. వీరికి ప్రాణాలకి తెగించే తెగింపు ఉంటుంది. వీరు సాయం చేసేది పేరు కోసం కాదు, కేవలం ఆ క్షణంలో అది అవసరం కాబట్టి చేస్తారు. వీరికి లోకం ఏమనుకుంటుందనే భయం ఉండదు. వీరు పాలిష్ చేసిన మాటలు మాట్లాడరు. అందుకే వీరు సమాజానికి రౌడీలుగాను, గరుకు మనుషులుగాను కనిపిస్తారు. కానీ వీరి మనసులో కపటం ఉండదు. వీరు చదువుకోకపోయినా లేదా పెద్ద హోదాలో లేకపోయినా వీరికి మానవత్వం అంటే ఎంతో బాగా తెలుసు. ఒక వ్యక్తికి ఆకలి వేసినా లేదా కష్టం వచ్చినా స్పందించే గుణం వీరిలో సహజంగానే ఉంటుంది. సమాజం వీరిని వెలివేసినా, తిట్టినా వీరు మాత్రం తమ స్వభావాన్ని మార్చుకోకుండా అవసరమైనప్పుడు ఆదుకుంటారు. వీరిని ఎలా గుర్తించాలి అంటే, వీరు ఆర్భాటాలకి దూరంగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా స్పందిస్తారు. వీరు చేసిన సహాయాన్ని ఎప్పుడూ గొప్పగా చెప్పుకోరు. సమాజం వీరిని గౌరవించకపోయినా నిజమైన అవసరంలో ఉన్న వ్యక్తికి వీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే వీరి రేటింగ్ 6. నెంబర్ 7 out of 10. వీరి జీవితం పూలబాట కాదు, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా కెరీర్లో వైఫల్యాలు కావచ్చు. కానీ వీరు రోడ్డు మీద నిలబడి ఏడవరు. తమ కష్టాన్ని ప్రపంచానికి ప్రదర్శనగా పెట్టరు. లోపల ఎంతో బాధ ఉన్నా బయటికి మాత్రం ఒక చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తారు. నా పరిస్థితికి నేనే బాధ్యుణ్ణి అని నమ్ముతారు. విధిని తిట్టడం వల్ల కాలం వృధా తప్ప ఫలితం ఉండదని వీరికి తెలుసు. వీరి దగ్గర రూపాయి లేకపోయినా ఎవరి దగ్గర చేతులు చాపరు. కష్టపడి సంపాదించుకోవాలి కానీ అడిగి తీసుకోవద్దు అనే బలమైన సిద్ధాంతం వీరిది. అవసరమైతే తక్కువ స్థాయి పనైనా చేస్తారు కానీ సోమరిపోతుల్లా ఇతరుల మీద ఆధారపడరు. వీరి ఈ గుణం వల్ల ఒక్కోసారి వీరు కఠినంగా లేదా అహంకారిగా కనిపించవచ్చు, కానీ అది అహంకారం కాదు, అది వారి వెన్నుముక. ఓడిపోయినప్పుడు మనుషులు అడ్డదారులు తొక్కడం సహజం, కానీ వీరు ఎంత కష్టాల్లో ఉన్నా తమ నీతిని, నిజాయితీని వదులుకోరు. తప్పుడు
మార్గాల్లో గెలవడం కంటే నిజాయితీగా ఓడిపోవడమే మేలు అని భావిస్తారు. వీరి గెలుపు ఆలస్యం కావచ్చు, కానీ అది వచ్చినప్పుడు చాలా స్థిరంగా ఉంటుంది. వీరు సమాజానికి ఒక గొప్ప పాఠం. ఎలా బతకాలో వీరిని చూసి నేర్చుకోవచ్చు. అయితే వీరిని ఎలా గుర్తించాలి? వీరి కళ్ళల్లో ఒక రకమైన నిశ్చయత్వం కనిపిస్తుంది. వీరు తమ కష్టాల గురించి అతిగా మాట్లాడరు, సానుభూతి కోరుకోరు. పడిపోయిన ప్రతిసారి మునుపటి కంటే వేగంగా లేచి నిలబడతారు. వీరు తుఫాన్లోనూ ఆరని దీపాలు. గాలి ఎంత గట్టిగా వీచినా తమ ఉనికిని కాపాడుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తారు. అందుకే వీరి రేటింగ్ 7. నెంబర్ 8 out of 10. సమాజంలో అందరినీ మెప్పించాలనుకోవడం ఒక వ్యాధి అయితే దానికి మందు నో చెప్పగలగడం. ఆ ధైర్యం ఉన్నవారే ఈ కేటగిరీలోకి వస్తారు. వీరికి తమ సమయం, శక్తి మరియు భావోద్వేగాల విలువ బాగా తెలుసు. ఎవరైనా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నా లేదా తమను వాడుకోవాలని చూసినా వీరు వెంటనే అక్కడ అదృశ్య గీతను గీస్తారు. దీనివల్ల వీరు అనవసరమైన డ్రామాలకు, మనశ్శాంతిని పాడు చేసే బంధాలకు దూరంగా ఉంటారు. ఈ ముక్కుసూటితనం వల్ల మొదట్లో ఇతరులకు వీరు కఠినంగా లేదా పొగరు ఉన్న వారిలా కనిపించవచ్చు, కానీ లాంగ్ రన్ లో వీరే అందరికంటే ఎక్కువ గౌరవాన్ని పొందుతారు. వీరు ఎవరిని అవమానించరు, అలాగని ఎవరైనా తమను అవమానిస్తుంటే ఉపేక్షించరు. వీరు ఎవరికీ అప్పు పడరు, ఎవరికీ అనవసరమైన వాగ్దానాలు చేయరు. వీరిచ్చే మాటకి చాలా విలువ ఉంటుంది, ఎందుకంటే వీరు అవును అన్నారంటే అది మనస్ఫూర్తిగా అన్నట్టే లెక్క. వీరు తమ జీవితాన్ని తామే నియంత్రిస్తారు, ఎవరి చేతిలోనో రిమోట్ కంట్రోల్ అయిపోరు. ఒక మనిషి తనను తాను ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం నేర్చుకున్నప్పుడే ఇతరులను కూడా సరిగ్గా గౌరవించగలడు. ఆ మెచ్యూరిటీ వీరిలో ఉంటుంది. అయితే వీరిని ఎలా గుర్తించాలి? వీరు అందరితో కలవరు, కానీ కలిసిన వారితో చాలా క్వాలిటీ టైం గడుపుతారు. వీరు ఇతరుల అభిప్రాయాల కోసం తమ నిర్ణయాలు మార్చుకోరు. పనికి మాలిన చర్చలు, గాసిప్స్ కి వీరు చాలా దూరం. అందుకే వీరి రేటింగ్ 8. నెంబర్ 9 out of 10. లోకం స్వార్థంతో నిండిపోయినప్పుడు ఒక అపరిచితుడి కష్టాన్ని చూసి కూడా కన్నీళ్లు పెట్టుకోగలిగే మనసు ఉండటం ఒక గొప్ప వరం. వీరు కేవలం జాలి చూపించరు, ఎదుటివారి బాధను తమ సొంత బాధగా అనుభవిస్తారు. నేను నీ స్థానంలో ఉంటే ఎలా ఉండేవాణ్ణి అని ఆలోచించే గుణం వీరిని అందరికంటే ప్రత్యేకం చేస్తుంది. వీరి దగ్గర కోట్లు ఉండక్కర్లేదు, ఒక చిన్న రొట్టె ముక్క ఉన్నా దాన్ని పంచుకోవడానికి వెనకాడరు. ఇది సామాన్యులకి సాధ్యం కాని విషయం. వీరు ఎదుటి వ్యక్తి కులం, మతం, హోదా లేదా గత చరిత్రను చూడరు, కేవలం ఒక మనిషిని మనిషిగా ప్రేమిస్తారు. అయితే వీరిని ఎలా గుర్తించాలి? వీరు ఎవరిని నొప్పించరు, ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. మూగజీవాల పట్ల, ప్రకృతి పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. వీరి సమక్షంలో ఉంటే మీకు తెలియని ఒక ప్రశాంతత, భద్రత కలుగుతాయి. అందుకే వీరి రేటింగ్ 9. చివరిగా 10 out of 10. వీరు చేసే పనుల వెనుక ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. వీరు చేసే సాయం, చూపించే ప్రేమ వారి నైజం. వీరికి తమ రేటింగ్ గురించి కానీ, ఇమేజ్ గురించి కానీ అస్సలు పట్టదు. ఎవరైనా విమర్శించినా కుంగిపోరు, పొగిడినా పొంగిపోరు. తమను తాము ఒక గొప్ప వ్యక్తిగా ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోరు. వీరి గొప్పతనం వీరి మాటల్లో కంటే వీరి మౌనంలో మరియు చేతల్లో కనిపిస్తుంది. లోకంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తారు, ఎక్కడ కష్టం ఉన్నా తమ వంతు బాధ్యతగా భావిస్తారు. వీరు ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మారి 100 మందికి దారి చూపిస్తారు. వీరి ఉనికి 10 మందిలో ధైర్యాన్ని నింపుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరినీ సమానంగా గౌరవిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోవడం వీరికి తెలియదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా తమలోని మానవత్వాన్ని చంపుకోరు. అందుకే వీరు ఏ రేటింగులకు అందని ఉన్నతమైన శిఖరాలు. వీరి సంఖ్య సమాజంలో పెరిగినప్పుడే లోకం నిజమైన శాంతిని పొందుతుంది. రేటింగ్ అనేది బయటికి కనిపించే రంగుకి కాదు, మన లోపల ఉండే నిజాయితీకి ఉండాలి. మరి నా వీడియోకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 1 నుండి 10 మధ్యలో మీ రేటింగ్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.